నాగార్జునసాగరం ఎర్రదండు ప్లీనరీతో కొత్త శోభను సంతరించుకుంది. 3 రోజులు సిపిఎం ప్లీనరీలో ఫస్ట్ డే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై గుస్సా అయ్యారు కామ్రేడ్స్. ఇవాళ రేపు కీలక అంశాలపై చర్చలు, తీర్మానాలు చేయబోతున్నారు కామ్రేడ్స్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై గుస్సా అవుతోంది ఎర్రదండు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలన్నారు సిపిఎం నేతలు. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్లో జరుగుతున్న రాష్ట్ర ప్లీనరీ సమావేశాలకు ముఖ్య నేతలు అటెండ్ అయ్యారు. నర్ర రాఘవరెడ్డి ప్రాంగణంలో సమావేశాలను జెండా ఎగురవేసి ప్రారంభించారు సీనియర్ నాయకులు మల్లు స్వరాజ్యం. నకరేకల్ నియోజకవర్గం నుంచి నర్ర రాఘవరెడ్డి స్మారకార్థం తీసుకొచ్చిన అరుణజ్యోతిని పార్టీ రాష్ట్ర నాయకులు స్వీకరించారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు నేతలు. భూమి కోసం, భుక్తి కోసం, ప్రజాస్వామ్య విముక్తి కోసం మనం ముందుకు నడవలసింది. రైతాంగాన్ని సమీకరించి మళ్ళా రైతాంగ తిరుగుబాటు జరగాలి, వ్యవసాయ విప్లవం జరగాలి. ఈ భూమి మీద అందరికీ హక్కు ఉంది, వాళ్ళకి కాదు, దున్నేవాడికి హక్కు ఉంది. విదేశీ పెట్టుబడులతో అభివృద్ధి జరగదని వివరించారు. విదేశీ పెట్టుబడులతో దేశాన్ని, రాష్ట్రాన్ని బాగు చేస్తామని చెబుతున్న మాటలు కరెక్ట్ కాదన్నారు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు. రైతు ఆత్మహత్యలు, ఆశా వర్కర్ల నిరసన, మున్సిపల్ కార్మికుల సమస్యలతో పాటు రాజకీయ, కార్మిక, రైతాంగ విధానాలపై తీర్మానాలు చేయనున్నారు. మన రాష్ట్రంలో చైనా వాళ్ళు కూడా గిరాకీని సృష్టించి తమ ఆర్థిక వ్యవస్థని మెరుగు చేసుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. చైనాకి వీరందరూ వెళ్ళొచ్చారు, చంద్రశేఖరరావు, చంద్రబాబు గారు. మరి చైనా నుంచైనా నేర్చుకోవాలి చూసి వాళ్ళు. మన ప్రజల యొక్క గిరాకీని పెంచి, మన ప్రజల యొక్క కొనుగోలు శక్తిని పెంచితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతుంది. కానీ వాళ్ళ గత ప్రభుత్వాల్లో అప్పుడప్పుడు ధర్నాలు జరిగాయి, కానీ ఇప్పుడు ధర్నా చౌక్ ఖాళీ ఉండట్లేదు. ఏ రోజు కూడా అక్కడ ఏదో ఒక సంఘం ధర్నా చేస్తోంది. దీనికి కారణం ఏంటంటే ఆయన ప్రభుత్వంలో రాకముందు, వచ్చిన తర్వాత కూడా పదే పదే అనేక వాగ్దానాలు కురిపించాడు. కార్మికులపైన, నిరుద్యోగులపైన, రైతులపైన, గిరిజనులపైన, దళితులపైన, వీళ్ళందరికీ అనేక వాగ్దానాలు చేశాడు. ఏ ఒక్క వాగ్దానం నెరవేరట్లేదు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని క్యాడర్కు పిలుపునిచ్చారు నేతలు. ఇవాళ రేపు జరగనున్న ప్లీనరీ సమావేశాల్లో వివిధ అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు సిపిఎం నేతలు. ప్లీనరీ సందర్భంగా కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు, పాటలు ఆకట్టుకున్నాయి.